హలో అండి, అందరికీ నమస్తే. ఆ రోజు సాయంత్రం ప్రభావతి బజ్జీలు చేసి తీసుకుని వచ్చి అందరికీ పెడుతుంది. సాయి, స్నేహ, దీప్తి ముగ్గురు కూర్చుని వేడివేడిగా బజ్జీలు తింటూ ఉంటారు. దీప్తి, అక్క మీ లవ్ స్టోరీ చెప్పవా అని అంది. బజ్జీ తింటున్న సాయి, స్నేహాలకు ఒక్కసారే పొరబోతుంది. దీప్తి ఇద్దరికి చెరొక వాటర్ బాటిల్ ఇచ్చి ఇద్దరి తలపై గట్టిగా కొడుతుంది. దీప్తి, ఏంటి బావా ఇద్దరికి ఒకేసారి పొరబోయింది? నేనంత కఠినమైన ప్రశ్న అడిగానా? మీ లవ్ జర్నీ గురించే కదా అని అంది. సాయి, మీ అక్కనే అడుగు దీప్తి, తనైతే క్లియర్గా చెప్తుంది అని అంటాడు స్నేహాన్ని చూస్తూ. దీప్తి, సరే ముందు నువ్వు చెప్పక్క, తర్వాత బావ దగ్గర ముక్కు పిండి మరీ చెప్పించుకుంటా అని అంది. స్నేహ అని చెప్పబోయేంతలో గుమ్మంలో అడుగుల శబ్దంకు ముగ్గురు గుమ్మం వైపు తిరిగి చూస్తారు. దీప్తి డాడీ అంటూ పరుగున వెళ్ళి చెయ్యి పట్టుకొని మన ఇంటికి గెస్ట్ వచ్చారు డాడీ అని స్నేహ సాయిలను చూపిస్తుంది. అప్పటికి స్నేహ సాయి లేచి నిల్చుంటారు. స్నేహ టెన్షన్ పడుతుంటే సాయి తన చేయి గట్టిగా పట్టుకొని ప్రెస్ చేస్తాడు. దీప్తి తండ్రి ప్రసాద్ స్నేహ సాయిలను చూసి మీరు అని అడుగుతాడు. ప్రభావతి బజ్జీలు తీసుకొని హాల్లోకి ప్రసాద్ని చూసి వచ్చారా, మీరు హ్యాండ్ వాష్ చేసుకొని రండి, బజ్జీలు తిందురు అనింది. ప్రసాద్ బజ్జీలు తింటా కానీ ఎవరు వీళ్ళు అని అన్నాడు. ప్రభావతి, ఎవరేంటండి, మా భార్గవి వదిన కొడుకు సాయి అని అంది. ప్రసాద్, సాయినా, గుర్తులేడే, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా ఈ అమ్మాయి అని అడుగుతాడు. ప్రభావతి, అది నేను చెప్తాను రండి, స్నేహ సాయి మీరు కూర్చొని బజ్జీలు తినండి అని ప్రసాద్ని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. స్నేహ సాయి కూర్చుంటారు. స్నేహ, అంకుల్ మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను సాయి అని అంది. సాయి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు స్నేహ, మనం ఏ తప్పు చేయలేదు. నువ్వు ప్రతిసారి ఇలా ఫీల్ అవుతుంటే ఇప్పుడే మనం వెళ్ళిపోదాము, మీ పేరెంట్స్ నుండి తిట్టినా మనల్ని క్షమిస్తారు అని అంటాడు. స్నేహ కోపంగా చూసి ఏమీ అవసరం లేదు, మనం ఇప్పుడప్పుడే అక్కడికి పోకూడదు అని అంది. సాయి, సరే కానీ నువ్వు ఇలా ప్రతిసారి గిల్టీగా ఫీల్ అవుతూ ఉండకు అని అన్నాడు. స్నేహ, సరే ఆంటీ అంకుల్ వస్తున్నారు అని అంటుంది. ప్రసాద్ ప్రభావతి రావడం చూసి ప్రసాద్ వచ్చి సాయి ఎదురుగా కూర్చొని, మీ అత్తయ్య నాకు అంతా చెప్పింది సాయి, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్, రేపు నాతో పాటు ఆఫీస్కి రా, మా కంపెనీ సీఈఓతో మాట్లాడతాను, నీకు ఏదైనా జాబ్ ఇవ్వమని అని అంటాడు. సాయి, థ్యాంక్స్ అంకుల్ అని అన్నాడు. శౌర్య, నేను అతను డ్రాప్ చేసి వస్తాను స్నిగ్ధ అని చెప్పి బైక్లో జాను నెక్కించుకుని వెళ్తాడు. స్నిగ్ధ లోపలికి వస్తుంది. తనకు ఇప్పటిదాకా కలకలగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా బోసిపోయినట్లుగా అనిపిస్తుంది. డల్గా స్నిగ్ధ లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని తల వెనక్కి వాచి కళ్ళు మూసుకుంటుంది. జానకిని వదిలి ఇంట్లోకి వచ్చిన శౌర్య స్నిగ్ధ డల్గా సోఫాలో కూర్చోవడం చూసి స్నిగ్ధ దగ్గరికి వచ్చి స్నిగ్ధ అని పిలుస్తాడు. స్నిగ్ధ హా బావా అని సరిగ్గా కూర్చొని శౌర్య వైపు చూస్తుంది. శౌర్య, ఇల్లు చూడలేదు కదా, చూస్తావా? స్నిగ్ధ, బావా ప్లీజ్, ఇప్పుడు నాకు ఓపిక లేదు, తర్వాత చూస్తాలే అని అంది. శౌర్య స్నిగ్ధ పక్కన కూర్చొని, ఏంట్రా అందరూ వెళ్ళిపోయారని డల్గా ఉందా అని అంటాడు. స్నిగ్ధ డల్గానే అనంది. శౌర్య, నిజమే, నేనిప్పుడు షాపింగ్ వెళ్దాం, అట్నుండి డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్దాం అని ప్లాన్ వేశాను, నువ్వేమో డల్గా ఉన్నావు, సరే వద్దులే అని అన్నాడు. స్నిగ్ధ, బావా నిజంగానే డల్గా ఉన్నాను. శౌర్య, బయటకు వెళ్తే కాస్త రిలాక్స్ అవుతావు స్నిగ్ధ, ఇలా కూర్చుంటే డల్గా ఉంటావు, ముందు ఇల్లంతా చూస్తూ పదా అని స్నిగ్ధ చేయి పట్టుకొని లేపుతాడు. స్నిగ్ధ శౌర్య వెనకే వస్తుంది. శౌర్య మొదట కిచెన్లోకి తీసుకుని వస్తాడు. ఇది కిచెన్. స్నిగ్ధ కిచెన్ అంతా చూసి, వావు బావా సామాన్లు అన్ని తీసుకొచ్చి పెట్టారే, రేపటి నుండి నేను వంట చేయాలా అని అంటుంది మూతి ముడుస్తూ. శౌర్య, హా స్నిగ్ధ, జాను అత్తయ్య వంటకు పనికి రేపు ఉదయం అమ్మాయిని పంపిస్తాను అంది, నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు, ఓన్లీ నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి చాలు అని అన్నాడు. స్నిగ్ధ, మరి మన కండిషన్లో నేను వంట చెయ్యాలి అన్నావు కదా బావా అని అంది. శౌర్య, అన్నాను, కానీ ఉదయం కాఫీ దగ్గరే నాకు అర్థమైంది వంట మనిషిని చూద్దాము అని అని అంటాడు. స్నిగ్ధ, బావా నేను పెట్టిన కాఫీ బాగలేదా అని అంది. శౌర్య స్నిగ్ధ నెత్తిన కొడుతూ, ఎలా బాగుంటుందే, చక్కెర లేకుండా కాఫీ అని అన్నాడు.
స్నిగ్ధ మూతి ముడుచుకొని, నేను షుగర్ తెచ్చే లోపలే నువ్వు కాఫీ తాగేశావు బావా. అయినా నేను వంట నేర్చుకొని చేస్తాను బావా. నాకు కాస్త రిలాక్సేషన్గా ఉంటుంది. ఓన్లీ పనికి మాత్రమే మనిషిని పెట్టుకుందాం అని అంది. శౌర్య, నీ ఇష్టం స్నిగ్ధ, నేను కూడా హెల్ప్ చేస్తాలే అని అన్నాడు. స్నిగ్ధ, థ్యాంక్స్ టైగర్ అని అంది. శౌర్య స్నిగ్ధను చూసి, నేనేమి హెల్ప్ చేయనే, నువ్వు చేసుకోపో అని అంటాడు. స్నిగ్ధ, ఏమైంది బావా అని అంది. శౌర్య, టైగర్లు ఎలా హెల్ప్ చేస్తారే అని అంటాడు. స్నిగ్ధ, టైగర్ కోపం కూడా వస్తుందా అని అంది. శౌర్య, టైగర్ అంటావా నన్ను అంటూ స్నిగ్ధ చెవి పట్టుకొని మెలితిప్పుతాడు. స్నిగ్ధ ఆవని నొప్పి, బావా వదులు, నిన్ను టైగర్ అనను, సారీ అని అంటుంది. శౌర్య, సరేరా ఇల్లు చూస్తువు అని హాల్లోంచి ఒక రూమ్ దగ్గరికి తీసుకుని వచ్చి, ఇది నా ఆఫీస్ రూమ్ అని అన్నాడు. స్నిగ్ధ లోపలికి అడుగు పెట్టబోయి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. శౌర్య వెనక్కి చూసి, అక్కడే ఆగిపోయావేం, లోపలికి రా అని అన్నాడు. స్నిగ్ధ, వద్దులే బావా, మన కండిషన్లో ఆఫీస్ రూమ్లోకి రాకూడదు అని అన్నావు కదా అని అంది. శౌర్య, ఇప్పటికి రాలే, నేను రమ్మంటున్నా కదా అని అంటాడు. స్నిగ్ధ లోపలికి వచ్చి, బాగుంది బావా అని అంది. ఆఫీస్ రూమ్ లోపల ఇంకో డోర్ చూసి స్నిగ్ధ డోర్ తీయబోతుంటే, శౌర్య మనసులో ఆ రూమ్ అంతా స్నిగ్ధ ఫొటోసే ఉన్నాయి అని అనుకొని, వెంటనే స్నిగ్ధ నీ రూమ్ చూద్దాం రా అని తన చేయి పట్టుకొని తీసుకొని రూమ్ బయటకు వచ్చి, అక్కడి నుండి ఇంకో రూమ్కి తీసుకొని వచ్చి, ఇది నీ రూమ్ అని అంటాడు. స్నిగ్ధ, నా రూమ్ అని ఎందుకులే బావా, నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావు కదా అని అంది. శౌర్య, లేదు స్నిగ్ధ, నాది పక్క రూము అని అన్నాడు. స్నిగ్ధ, మరి రాత్రి నా రూమ్లో పడుకున్నావు కదా అని అంది. శౌర్య, అక్కడ అందరూ ఉన్నారు స్నిగ్ధ, మనం సడన్ గా పెళ్లి చేసుకున్నాము. మామయ్య డాడీ వాళ్ళు నీ రూమ్లో పడుకో అన్నారు. నేను పడుకోను అంటే నాకు ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని ఫీల్ అవుతారు కదా, అందుకే నీ రూమ్లో పడుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు ఏ ఇబ్బంది పడకూడదు, అందుకే నీ రూమ్ వేరు నా రూమ్ వేరు, నువ్వు తలుపు గడియ వేసుకొని పడుకో అని అంటాడు. స్నిగ్ధ శౌర్య కళ్ళల్లోకి చూస్తూ, నాకు నీ మీద నమ్మకం ఉంది బావా, నేను గడియ వేసుకోను అంది. శౌర్య స్మైల్ ఇచ్చి, సరే నీ ఇష్టం అని స్నిగ్ధ చేయి పట్టుకొని తన రూమ్ నుండి అటువైపు తీసుకుని వెళ్తాడు. స్నిగ్ధ అక్కడ ఊయల బల్ల చూసి పరుగున వెళ్లి కూర్చుని, వావ్ బావా, ఈ ఊయల బల్ల నాకు బాగా నచ్చింది అని అంది. శౌర్య అటువైపు వచ్చి చిన్నగా ఊయలు ఊపుతాడు. స్నిగ్ధ తల ఎత్తి శౌర్యాన్ని చూస్తూ, బావా, ఇక్కడి నుండి గార్డెన్ చాలా అందంగా కనిపిస్తుంది, నువ్వు కూడా కూర్చో అని అంది. శౌర్య తిరిగి వచ్చి స్నిగ్ధ పక్కన కూర్చుంటాడు. ఉయ్యాల నిదానంగా ఊగుతుంటుంది. శౌర్య స్నిగ్ధాన్ని చూస్తూ, కలలో కూడా అనుకోలేదు స్నిగ్ధ ఇలాంటి రోజు వస్తుంది అని. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ కూర్చొని నీ ఆలోచనలతోనే గడిపేవాణ్ణి, కానీ ఈ రోజు నీతో కలిసి కూర్చొని చూస్తుంటే ఇంత అద్భుతంగా ఉంటుంది అని అప్పుడు తెలీదు అని మనసులో అనుకుంటాడు. శౌర్య చూపుకు స్నిగ్ధ, ఏంటి బావా అలా చూస్తున్నావు అని అంది. శౌర్య స్నిగ్ధ నుండి బలవంతంగా చూపు తిప్పుకొని ఊయల దిగి, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా, డిన్నర్కి వెళ్దాం, ఈ చీరలో చూడలేకపోతున్నా అంటూ రూమ్లోకి వస్తాడు. స్నిగ్ధ, మరి డ్రెస్లు అని అంది. శౌర్య, తాతయ్య అన్నీ అక్కడ నీ రూమ్ నుండి తెప్పించాడు, ఆ కబ్బోర్డ్లో ఉన్నాయి, చూసుకో అని చూపించి రూమ్ బయటకు రాబోతుంటే స్నిగ్ధ బావా అని పిలుస్తుంది. శౌర్య ఆగి తిరిగి చూస్తూ ఏంటి అని అంటాడు. స్నిగ్ధ శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యాన్ని హక్ చేసుకుంటుంది. శౌర్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక నిలబడిపోతాడు. స్నిగ్ధ, చాలా థ్యాంక్స్ బావా, అందరూ వెళ్ళిపోతే చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను, కానీ నువ్వు నా లోన్లీనెస్ ని అంతా చెరిపేసి నన్ను ఫుల్ హ్యాపీ చేశావు. శౌర్య తేరుకొని స్నిగ్ధను భుజాలు పట్టుకొని దూరంగా నెడుతూ, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, ఇప్పటికే టైం 8 అవుతుంది అని అన్నాడు. స్నిగ్ధ హుషారుగా 10 మినిట్స్లో వచ్చేస్తా బావా అని వెళ్ళిపోతుంది. శౌర్య హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. తనకు స్నిగ్ధ హక్ చేసుకున్నది గుర్తుకు వస్తుంది. నువ్వు ఇలా ఉంటే కష్టమే, నీకు నేను దూరంగా ఉండటం, ఇంతకు ముందులా ఇప్పుడు కసరలేకపోతున్నా, నువ్వు లోన్లీగా ఫీల్ అయ్యి బాధపడితే తట్టుకోవడం నా వల్ల కాదు, అందుకే నీతో కొంచెం సీరియస్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అని ఆలోచిస్తున్న శౌర్య బావా అన్న స్నిగ్ధ పిలుపుకి కళ్ళు తెరిచి స్నిగ్ధాన్ని చూసి షాక్ అవుతాడు. స్నిగ్ధ బ్లూ జీన్స్ ప్యాంట్ వేసుకొని
నిమ్మవలి కలర్ టాప్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి జ్యువెలరీ మొత్తం తీసేసి చేతికి బ్రాస్లెట్, నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకుని ఉంటుంది. ప్రసాద్ సాయిలు బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి కిచెన్ లో డిన్నర్ కు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. స్నేహ కిచెన్ లోకి వచ్చి నేను హెల్ప్ చేస్తా ఆంటీ అని చొరవగా వెజిటబుల్స్ తీసుకుని కట్ చేస్తూ ఉంటుంది. ప్రభావతి నువ్వు నిజంగానే బంగారం స్నేహ, నా కూతురు ఉంది రాక్షసి, ఒక్క పని ముట్టదు అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన దీప్తి స్నేహ కట్ చేసిన క్యారెట్ పీసెస్ ని గుప్పిట్లోకి తీసుకొని నోట్లో ఒక్కొక్కడిగా వేసుకొని తింటూ, మమ్మీ నువ్వు కావాలంటే అక్కని బంగారం అనుకో, వజ్రం అనుకో, వాటితో నగలు చేసుకుని మెడలో వేసుకో, అది నీ ఇష్టం, నన్ను మాత్రం రాక్షసి అనుకు, నిజంగానే రాక్షసినైపోతానంటుంది. స్నేహ నవ్వుతుంది. ప్రభావతి వసే అది తరిగిన ముక్కలు తీసుకోకపోతే ఒక క్యారెట్ తీసుకుని తినొచ్చుగా అని అంది. స్నేహ నవ్వుతూ నేను మళ్ళీ కట్ చేస్తాలే ఆంటీ అని అంది. దీప్తి నీ బంగారం ఏమీ కరిగిపోదులే మమ్మీ, ఒకవేళ కరిగినా నువ్వు నగలు చేయించుకో అంటూ క్యారెట్ ముక్కలు తింటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని ఫోన్ తీసుకొని బావ పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయనే లేదు అని అనుకుని ఎఫ్బి ఓపెన్ చేసి నోటిఫికేషన్ లో సాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి తన ప్రొఫైల్ ఓపెన్ చేసి అప్డేట్ చూస్తూ ఉంటుంది. దీప్తి బావ ఫ్రెండ్స్ లో చూసి స్నేహక్కకి రిక్వెస్ట్ పంపుదాం అని అనుకుని ఎస్ లెటర్ లిస్ట్ ఓపెన్ చేస్తుంది. స్టార్టింగ్ శశి నేమ్ చూసి ప్రొఫైల్ పిక్ చిన్న బేబీ ఫోటో చూసి ఎవరు ఈ శశి ఇంత క్యూట్ గా ఉంది, కొంపదీసి మా స్నేహ అక్క కాంపిటీషన్ కాదు కదా, అసలే అక్క అమాయకురాలు, తెలుసుకుంటా తన గురించి అని అనుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది. తర్వాత నార్మల్ గా ఫోన్ చూసుకుంటుంది. కాసేపటికి తలపైన దెబ్బ పట్టంతో తల ఎత్తి చూసి అన్నయ్య ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ఇల్లు, ఈ రోజు నువ్వు బ్రతికిపోయావులే వచ్చిన గెస్టుల వలన అని అంటుంది. దీప్తి అన్నయ్య దినేష్ సోఫాలో కూర్చుంటూ గెస్ట్ ఎవరు వచ్చారే అని అంటాడు. దీప్తి అన్నయ్య సాయిబాబా గుర్తున్నాడా అంటుంది. దినేష్ ఎందుకు గుర్తులేదు, భార్గవి అత్త కొడుకు కదా అన్నాడు. దీప్తి చిన్నగా పెళ్లి పీటల మీద నుండి పెళ్లి కూతురు తీసుకుని వచ్చేశాడు, కిచెన్ లో ఉంది అని అంటుంది. దినేష్ మనసులో వీడికింత డేరు ఉందా, ఆ అమ్మాయిని చూడాలి అనుకుని మమ్మీని పలకరించి వస్తా అని కిచెన్ వైపు వెళ్తాడు. దీప్తి వీడేంది కొత్తగా మమ్మీ మీద ప్రేమ పెరిగిపోయింది, రావడమే రూమ్లోకి వెళ్లి తలుపేసుకుంటాడు, ఇప్పుడేమో మమ్మీ కోసం కిచెన్ లోకి వెళ్తున్నాడు అని అనుకుని మళ్ళీ వెంటనే నాకెందుకులే అని అనుకుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. స్నిగ్ధ బ్లూ జీన్స్ ప్యాంట్ వేసుకొని నిమ్మావళి కలర్ టాప్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి జ్యువెలరీ మొత్తం తీసేసి చేతికి బ్రాస్లెట్, నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకుని ఉంటుంది. శౌర్య సోఫాలోంచి పైకి లేస్తూ ఈ డ్రెస్ ఏంటి అని అన్నాడు. స్నిగ్ధ నువ్వే కదా బావా చీర కట్టుకోవద్దు అన్నావు అని అంది. శౌర్య చీర కట్టుకోవద్దు అన్నాను అంటే డ్రెస్ వేసుకోమని, ఇలా జీన్స్ వేసుకోమని కాదు అంటాడు. స్నిగ్ధ బుంగమూతి పెట్టుకొని సరే బావా చేంజ్ చేసుకుని వచ్చేదా అని అంటుంది. శౌర్య వాల్ క్లాక్ వైపు చూసి టైం ఆల్రెడీ 9 అయింది, ఇంకా లేట్ అవుతుంది, ఈ డ్రెస్ తోనే పదా అని ముందు కదులుతారు. స్నిగ్ధ శౌర్య వెనకే వెళ్తుంది. శౌర్య బైక్ పై కూర్చుంటాడు. స్నిగ్ధ బైక్ పై డబుల్ సైడ్ కూర్చొని అలవాటుగా శౌర్య భుజంపై చేయి వేస్తుంది. శౌర్య మనసులో అలజడిగా అనిపించి ఇన్నిసార్లు స్నిగ్ధని బైక్ లో తీసుకుని వెళ్ళాను, ఇదేంటి ఎప్పుడు ఇలా లేదు, 5-6 సంవత్సరాలు దీన్ని దూరం పెట్టగలనా అని అనుకుని స్నిగ్ధ మనం కారులో వెళ్దాం దిగు అని అంటాడు. స్నిగ్ధ బైక్ లో వెళ్తే సరిపోద్దిగా బావా మళ్ళీ కారు ఎందుకు అని అంది. శౌర్య సీరియస్ గా స్నిగ్ధాన్ని చూసి కారులో వెళ్దాం అంటుంటే నీకు అర్థం కావడం లేదా, పదా అని అంటాడు ఫాస్ట్ గా కారు వైపు వెళ్తూ. స్నిగ్ధ అందుకే నిన్ను టైగర్ అనేది, ముక్కు మీద కోపం ఉంటుంది, మీసాలు కాదు ఆ ముక్కును కత్తిరించేయాలి అని గొనుగుతూ ఉన్న స్నిగ్ధ కారు హార్నర్ కి పరుగున వెళ్లి కారులో శౌర్య పక్కన కూర్చుంటుంది. శౌర్య కారు స్టార్ట్ చేస్తూ స్నిగ్ధాన్ని చూస్తాడు. స్నిగ్ధ బొంగమూతి పెట్టుకుని కూర్చుని ఉంటుంది. శౌర్య ఏంటి కోపమా అన్నాడు. స్నిగ్ధ నిలువుగా తల ఊపుతుంది. శౌర్య నవ్వుతూ నిన్నిలా బొంగమూతిలో చూస్తుంటే మన కండిషన్స్ బ్రేక్ చెయ్యాలనుంది, బ్రేక్ చేద్దామా అని అన్నాడు. స్నిగ్ధ నార్మల్ అవుతూ ఏం వద్దు, నేను నీతో లైఫ్ లాంగ్ నా వల్ల కాదు, 1 year కదా అని ఒప్పుకున్నా, ఇప్పుడేమో నువ్వు 6 years వదలను అని అంటున్నావు, ఏం చేద్దాం, 6 years ఎంత తొందరగా అయిపోతుందా అని వెయిట్ చేయడం తప్ప అని అంది. శౌర్యకి స్నిగ్ధ మాటలు బాధగా అనిపించి సీరియస్ గా రోడ్ వైపు చూస్తూ డ్రైవ్ చేస్తుంటాడు.
స్నిగ్ధ శౌర్య వైపు చూడదు. తన ధోరణిలో తను చెప్పుకునే పోతుంటుంది. శౌర్య కార్ని ఒక హోటల్ దగ్గర ఆపుతాడు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. హోటల్ కొంచెం ఫుల్ గానే ఉంటుంది. అందరూ వీళ్ల వైపు చూస్తూ ఉంటారు. శౌర్య అందరి చూపుల నుండి స్నిగ్ధాన్ని తప్పించి ఒక టేబుల్ దగ్గర కూర్చోమంటాడు. శౌర్యకు అందరి చూపులు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. వెయిటర్ వచ్చి స్నిగ్ధాన్ని చూస్తూ శౌర్యతో ఆర్డర్ ప్లీజ్ అంటాడు. శౌర్యకి ఆ వెయిటర్ను ఆ చెంప ఈ చెంప వాయించాలి అని అనిపిస్తున్నా ఆపుకొని కోపంగా కాస్త నా వైపు చూస్తే చెప్తాను అని అరుస్తాడు. వెయిటర్ శౌర్య వైపు తిరిగి చెప్పండి సార్ అని వెంటనే స్నిగ్ధాన్ని చూస్తుంటాడు. స్నిగ్ధ అదేం పట్టించుకోకుండా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. శౌర్య కోపంగా 2 కర్డ్ రైస్ తీసుకోనరా అని అరుస్తాడు. వెయిటర్ ఎందుకు సార్ అంత కోపం అని వెళ్ళిపోతాడు. స్నిగ్ధ కిలకిలా నవ్వుతూ నువ్వు టైగర్ వని ఈ వెయిటర్ కూడా తెలిసిపోయిందా బావా అని అంటుంది. స్నిగ్ధ నవ్వును చూస్తూ ఉంటాడు. శౌర్య తన కోపం చిరాకు అన్నీ మాయమైపోయి మైమరిచి స్నిగ్ధ నవ్వును చూస్తూ ఉంటాడు. వెయిటర్ కర్డ్ రైస్ తీసుకుని వచ్చి పెడతాడు. ఇద్దరు తింటూ ఉంటారు. టీనేజ్ బ్యాచ్ కొంతమంది శౌర్య టేబుల్ కు దగ్గరలో కూర్చుంటారు. వాళ్ళల్లో ఒకరి చూపు స్నిగ్ధ పైన పడుతుంది. వాడు ఇంకొకటితో రే అటు చూడు భలే ఉందిరా పిట్ట జీన్స్ టాప్ లో, అబ్బా ఏ ముందురా ఫిగర్ భలే ఫిగర్ పట్టాడ్రా అని అంటాడు. ఇంకొకడు మనం ట్రై చేస్తే మనకు పడిపోద్దులేరా ఫిగర్ అదిరింది చూస్తుంటేనే నోరూరుతుందిరా అని అన్నాడు. శౌర్య స్నిగ్ధకు ఈ మాటలు వినబడుతూ ఉన్నాయి. శౌర్యకు కోపం పీక్స్కెళ్తున్నా కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ మాటలను వింటూ ఉన్నాడు. స్నిగ్ధ శౌర్య వైపు భయంగా చూస్తుంటుంది. వెయిటర్ వచ్చి బిల్లిస్తాడు. 500 నోటిస్తాడు. వెయిటర్ స్నిగ్ధను చూస్తూ వెళ్ళిపోతాడు. శౌర్య స్నిగ్ధ నువ్వు వెళ్ళి కారులో కూర్చో అంటూ కీసిస్తాడు. స్నిగ్ధ భయంగా బావా అని అంటుంది. శౌర్య వెళ్ళు అని కోపంగా అనడంతో స్నిగ్ధ హోటల్ నుండి బయటకు వెళ్లి కారులో కూర్చుంటుంది. ఆ టీనేజ్ బ్యాచ్ కూడా బయటకు వస్తారు. వాళ్ళు స్నిగ్ధ ఎటువైపు వెళ్ళిందా అని చుట్టూ చూస్తుంటారు. శౌర్య వారు వెనకే వచ్చి ఏంటి ఆ అమ్మాయి ఎటెళ్ళిందో కనిపించలేదా అని అంటాడు భుజం పైన చెయ్యి వేసి. అవును సార్, మీరు అడ్రస్ ఇవ్వండి సార్, ఎంత రేటైనా పర్వాలేదు. మాట పూర్తయ్యే లోపల వాడు అల్లంత దూరాన పడి నెలక్కరుచుకుంటాడు. మిగతా వారు భయంగా శౌర్యాన్ని చూస్తారు. శౌర్య ఒక్క 5 నిమిషాల్లోనే అందర్నీ మట్టి కరిపిస్తాడు. ఆల్రెడీ రవికి ఫోన్ చేయడంతో రవి పోలీసులను తీసుకుని వస్తాడు. శౌర్య రవి ఏం చేస్తావో నాకు తెలియదు, ఇంకో ఆడపిల్ల గురించి మాట్లాడాలన్నా కనీసం భార్యను చూడాలన్నా భయపడాలి అని రవి పోలీసులతో ఈ బ్యాచ్ ని వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్తాడు. 500కి చేంజ్ ఇవ్వడం కోసం బయటికి వచ్చిన వెయిటర్ కు భయంతో చెమటలు పట్టేస్తాయి. శౌర్య వాడిని చూసి దగ్గరకు వచ్చి ఏంటి అని అన్నాడు. వెయిటర్ భయంగా వణుకుతున్న చేతులను ముందుకు చాపుతూ సార్ చేంజ్ అంటాడు. శౌర్య చేంజ్ తీసుకుని జేబులో వేసుకుని తలెత్తే లోపలే వాడు భయంగా పరుగుపెట్టి హోటల్ లోపలికి వెళ్ళిపోతాడు. శౌర్య వెళ్లి కారులో డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఎక్స్లేటర్ ప్రెస్ చేసి కారును ముందుకు పంపిస్తాడు. స్నిగ్ధ భయంగా శౌర్యను చూస్తూ ఉంటుంది. శౌర్య కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. స్టీరింగ్ గట్టిగా పట్టుకోవడంలో చేతి నరాలు ఉబ్బి కనిపిస్తూ తను ఎంత కోపంలో ఉన్నాడో స్నిగ్ధకు అర్థమవుతుంది. స్నిగ్ధ భయంగా బావా అని పిలుస్తుంది. శౌర్య కోపంగా స్నిగ్ధ వైపు చూస్తాడు. స్నిగ్ధకు నోట మాట రాదు. భయంతో గొంతు ఎండిపోతూ ఉంటుంది. శౌర్య ఏంటి అని అంటాడు. స్నిగ్ధ నీళ్లు అని సైగ చేస్తుంది. శౌర్య వాటర్ బాటిల్ స్నిగ్ధకిస్తాడు. స్నిగ్ధ గటగటా నీళ్లు తాగి శౌర్యకు వాటర్ బాటిల్ ఇచ్చి కష్టంగా బావా నువ్వలా ఉంటే నాకు భయమేస్తుంది అని అంది. శౌర్య కోపం కొంచెం కూడా తగ్గదు. సీరియస్ గా రోడ్డును చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. స్నిగ్ధ బావా నువ్వలా ఉండకు ప్లీజ్, కావాలంటే వాళ్ళని కొట్టినట్లు నన్ను కూడా కొట్టు అని అంటుంది. ఒక్కసారిగా శౌర్య కోపం నీళ్లు చిలకరించిన పాల పొంగులా వెనక్కి వెళ్ళిపోతుంది. బాధగా స్నిగ్ధను చూస్తూ నిన్నెందుకు కొడతానే అని అంటాడు. స్నిగ్ధ వెంటనే శౌర్య చేతిని పట్టుకొని భుజంపై తల ఆనించి సారీ బావా, నేను అసలు ఇంక ఎప్పుడు ఈ జీన్స్లు టాప్లు వేసుకోను, ప్రామిస్ బావా అని అంటుంది. శౌర్య నవ్వుతూ ఓకే అని అంటాడు. కాసేపటికి స్నిగ్ధ మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంటుంది. నిద్రపోయింది అని అర్థమయ్యి శౌర్య స్నిగ్ధ తలని ఒడిలోకి చేర్చుకుంటాడు. కాసేపటికి శౌర్య కారు ఇంటి దగ్గర ఆపి స్నిగ్ధను లేపడం ఇష్టం లేక శౌర్య కారు దిగి తనను ఎత్తుకొని భుజంపై వేసుకొని లోపలికి వస్తాడు.
వాచ్మెన్ కు కార్ కీస్ ఇచ్చి కార్ను షెల్టర్లో పెట్టమని స్నిగ్ధానెత్తుకొని డోర్ తాళం తీసి స్నిగ్ధాను తన రూమ్లో పడుకోబెట్టి దుప్పటి కప్పి స్నిగ్ధ తల నిమిరి నుదుటిన ముద్దు పెట్టి గుడ్ నైట్ స్నిగ్ధ అని చెప్పి ఏసీ ఆన్ చేసి తన గదిలోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.